ఎప్పుడు చూసినా మాటలకు మాటలు చేతలకు చేతలు సై అంటే సై అన్నట్టుగానే ఉంటే రాజకీయం రొటీన్ అయిపోతా ఉండలా. అప్పుడప్పుడు రాజకీయం ఏడెక్కాలంటే ఈడీ రావాలా, ఇంట్లో కుంపటి పెట్టాలా, అప్పుడు కదా పార్టీల మధ్య వ్యవహారం రక్తి కట్టేది. అందుకే ఛాన్స్ దొరికినప్పుడల్లా ఈడీ రంగంలోకి దిగిపోతూ ఉంది, దాని మీద రచ్చ మొదలవుతుంది. అట్లాగే ఈసారి తెలంగాణలో ఏకంగా ఓ మంత్రికే గురిపెట్టింది ఈడీ. మరి ఆ సార్ ఎవరు, ఆ సంగతి ఏందో చూద్దాం పదండి. ఈడీ అంటే ఈడీనే పోండ్రి, అధికార పార్టీ లేదు, ప్రతిపక్ష పార్టీ లేదు, లీడర్ ఎవరైనా ఏం కాదు, డోంట్ కేర్ అనుకుంటా ఇంట్లో జొరబడుడే, సందుల గొంతుల సోదా చేసుడే. రాష్ట్రంలో ఈడీ అధికారులు మస్తు జోరు చూపెడుతున్నారు ఈ నడమ. ఆగో అయితేనే ఇప్పుడు మంత్రి పొంగులేటి సార్ ఇంటి మీద పడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కంపెనీలు, ఇండ్లు, ఫామ్ హౌస్లు, వాళ్ళ తమ్ముడు, బిడ్డే, కొడుకు, చుట్టపక్కలు, చుట్టుముట్టున్నోళ్ళు, మంత్రి సార్తోని సంబంధాలు ఉన్నోళ్ళు అందరి తన సొట్లు జోదిస్తున్నారు. ఢిల్లీకేంచి 16 గుంపులు అయ్యొచ్చి 15 దుక్కుల సోదాలు చేసిర్రు. పోయినేడు ఓట్ల ముంగట కూడా ఇటనే అప్పుడు కూడా పొంగులేటి సార్ ఇంట్లో సోదాలు చేసిర్రట. మరి అప్పుడు ఏం దొరికినాయో ఏం పాడైనాయో గాని ఇప్పుడు మాత్రం ఏం తక్కువ 650 కోట్ల దాకా టీడీఎస్ స్కామ్ చేసిండనేది ఈడీ అధికారులు చెప్తున్న ముచ్చట. ఇక ఇదిట్టుంటే ఇటు మంత్రి సార్ ఇంటి మీద ఈడీ అధికారులు దాడులు చేస్తుంటే ఇదంతా సెంట్రల్ సర్కారులే కావాలని పగబట్టినట్టే చేపిస్తున్నారని షేయి పార్టీ లీడర్లు గర్వమవుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్ర, సిబిఐ ఈడీలను వినియోగించుకొని ముఖ్యమంత్రులను, మంత్రులను, దేశంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా బీజేపీ వ్యతిరేక రాజకీయ పక్షాల మీద నిరంతరం దాడి చేయడం అనేది బీజేపీకి ఒక అలవాటుగా మారిపోయింది. దానిలో భాగంగానే ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద జరుగుతున్న దాడి, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టడానికి, వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ఒక కుట్రగా మేము భావిస్తాం. గిట్లా భయపెట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారు సెంట్రల్ సర్కారు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు దయాకర్ అన్న. కర్ణాటకలో డీకే శివకుమార్ సారు, ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు బలంగున్న లీడర్లను భయపెట్టేందుకు ఆపసోపాలు వాడుతున్నారు సెంట్రల్ సర్కారు అన్నట్టే చాపించిండు. ఈడీ, సిబిఐ దాడులు ఈ దేశంలో 96% పైగా ప్రతిపక్షాల మీద జరుగుతూ ఉన్నాయి. ఇది ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఈడీ దాడులు జరిగి మీరు చేసిన రికవరీ కూడా 2-3% దాటట్లేదు. దీని అర్థం ఏంటంటే ఈడీని, సిబిఐని విచ్చలవిడిగా వారి రాజకీయ అవసరాల కోసం బీజేపీ పార్టీ వాడుకుంటా ఉంది. అయినా ఈడీ అధికారులు మాత్రం అస్సలు తగ్గుతలేరు. ఇండ్లు ఏడేడున్నాయి, అడ్డాలు ఎక్కడున్నాయి, ఆస్తులు ఎన్ని ఉన్నాయి, అయినో లెవెల్ కానో లెవెల్ అనేటిదంతా దేవులాడుకుంటూ పోతున్నారు సోదాలు చేసేందుకు. అయినా ఇప్పుడు ఈడీ గాని ఇంతకు మునుపు ఈడీ అనేటితోటి ఉందనేటి ముచ్చట కూడా చాలా మందికి తెలియదు. అయితే సిబిఐ అవసరం అయితే ఐటీ అధికారులే వచ్చేటోళ్ళు ఉండే కానీ ఈ నడుమ అంటే ఈడీ అధికారులు ఢిల్లీకేంచి దిగుతున్నారు. మరి చూడాలి ఢిల్లీకేంచి వచ్చిన ఈడీ అధికారులు పొంగులేటి సార్ ఇంట్లో ఏం కనిపెడతారు ఏంది అనేది రేపు